దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం తెలుపుతూ ఉన్నాము. ఈరోజు జూలై నెల 27వ తేదీ మన పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీ సభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ ఎఫెసు నగర 7 వేద సాక్షులను ఈరోజు స్మరించి కొనియాడుతూ ఉన్నాము. ఈ 7 వేద సాక్షులనే 7 నిద్రించేవారు అని కూడా పిలుస్తూ ఉన్నాము. దానికి ఒక కారణం ఉంది. చరిత్ర కథనాల ప్రకారం ఈ 7 వేద సాక్షులు 5వ శతాబ్ద ఆరంభములో ప్రభువు కోసం ఒక రహస్య గృహలో దాక్కొని వారికి తెలియకుండానే సుమారు 200 సంవత్సరాలకు పైగా ఏకదాటిగా నిద్రించారు అన్నటువంటి కథనం ఒకటి వాడుకలో ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 7 వేద సాక్షులు ప్రభువు కోసం తమ యొక్క ప్రాణాలను ధారపోశారు అనేది మాత్రం చారిత్రాత్మక సత్యం. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. కథోలిక శ్రీసభ ఈ రోజున ఎఫెసస్ నగరం సమీపంలోని ఒక కొండ గుహలో క్రీస్తు విశ్వాసం కోసం దాక్కొని మరణించిన 7 పుణ్యమూర్తులను స్మరించుకుంటోంది. వీరి గురించిన పారంపర్య కథనాలు మినహా ఖచ్చితమైన చారిత్రాత్మక ఆధారాలు లేవు. వీరి గురించి ఇస్లాం సాంప్రదాయక కథనాల్లోనూ ఉండటం విశేషం. ఖురాన్లోని సూరా 18, 9 నుండి 26 వచనాల్లో చెప్పబడిన కథనం వీరి గురించేనని క్రైస్తవ చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకం 250వ సంవత్సరంలో జరిగిన వేదహింసల కాలంలో ఎఫెసస్ నగరం వెలుపల పియోన్ కొండపై ఉన్న ఒక కొండ గుహలో 7 క్రైస్తవ యువకులు దాక్కున్నారని, అయితే ఆశ్చర్యకరంగా వారు ఆ గుహలోనే దీర్ఘనిద్రకు లోనై సుమారు 200 నుంచి 300 సంవత్సరాల పాటు నిద్రలోనే గడిపారని తెలుస్తోంది. అయితే క్రీస్తు శకం 450వ సంవత్సరంలో ఈ స్థలం సొంతదారైన రైతు ఈ కొండ గుహను పశుల పాకగా ఉపయోగించుకునే నిమిత్తం శుభ్రం చేస్తున్నప్పుడు ఈ 7 అందులో నిద్రిస్తున్నట్టు కనిపించారని, రైతు వారిని మేల్కొల్పటంతో వారు మేల్కొని తాము 100 సంవత్సరాల పాటు నిద్రపోయామని తెలిసి వారు ఆశ్చర్యపోయారని, ఆ తరువాత వారు తమ గురించి స్థానిక పీఠాధిపతికి వివరించి మరణించారనే కథనం ప్రచారంలో ఉంది. అయితే మరికొందరి కథనం ప్రకారం మూసి ఉన్న కొండ గుహలో 7 అస్థికలు ఉన్నాయని, వాటిని 300 సంవత్సరాల తరువాత కనుగొనటం జరిగిందని, దొరికిన ఆధారాలను బట్టి వారు క్రైస్తవ యువకులని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ వేదహింసల కారణంగానే వారు ఆ కొండ గుహలోనికి చేరారన్నది మాత్రం యథార్థమని చరిత్రకారుల అభిప్రాయం. ఇది ప్రస్తుత టర్కీ ప్రాంతం.
ఆనాటి ఎఫెసస్ ప్రాంతంలో ఉంది. ఆ కాలంలో ఆ ప్రాంతం రోమన్ చక్రవర్తి పాలనలో ఉండేది. చరిత్రకారులకు లభించిన పారంపర్య కథనాల ప్రకారం క్రీస్తు శకం 250వ సంవత్సర కాలంలో రోమన్ చక్రవర్తి డెసియుస్ రోమన్ సామ్రాజ్యాన్ని పాలించారు. ఈ కాలంలో క్రైస్తవులు అనేక వేదహింసలకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఈ 7 క్రైస్తవులు చక్రవర్తి బెదిరింపులకు గురయ్యారని, అందువల్లనే వారు దబ్బర దేవుళ్లను ఆరాధించటం ఇష్టం లేక తమ ఆస్తిపాస్తులన్నిటినీ అమ్మి పేదలకు దానం చేసి రహస్యంగా ఈ కొండ గుహలో చేరి ప్రార్థనలో తమ జీవితాలను గడిపేయాలని నిర్ణయించుకున్నారట. ఈ 7 యువకులు క్రైస్తవులైన కారణంగా చక్రవర్తి నిర్బంధానికి గురయ్యారని, అయితే క్రైస్తవ మతాన్ని వదిలేసి రోమను దేవతలను పూజిస్తామని నిర్ణయించుకునేందుకు చక్రవర్తి వారికి కొంత సమయం ఇచ్చాడట. అయితే క్రీస్తును విడనాడి రోమను దేవతలను ఆరాధించటం ఇష్టం లేని ఈ 7 క్రైస్తవ యువకులు కూడబలుకొని తమ లౌకిక సంపదలన్నీ అమ్మి పేదలకు పంచి తమ శేష జీవితాన్ని శాంతం తపో ప్రార్థనా ధ్యానాల్లో గడిపేందుకని రహస్యంగా పారిపోయి వచ్చి ఈ కొండ గుహలో తలదాల్చుకున్నారట. అయితే వారు ఈ గుహను చేరుకోగానే ఆశ్చర్యకరంగా వీరందరూ గాఢ నిద్రకు గురయ్యారట. ఈలోగా ఈ 7 యువకులు పారిపోయారని తెలుసుకున్న చక్రవర్తి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఈ కొండ గుహలో ఉన్నారని తెలిసి రాత్రికి రాత్రి ఆ కొండ గుహను పెద్ద బండరాళ్లతో మూపించి వేశారట. 300 సంవత్సరాల తరువాత ఆ పొలం కొన్న రైతు ఆ కొండ గుహను పశుల పాకగా ఉపయోగించుకునేందుకు గుహను మూసి ఉంచిన రాళ్లను తొలగించి చూడగా అందులో ఆశ్చర్యకరంగా నిద్రిస్తున్న వీరు కనిపించారట. దాంతో నిద్రపోతున్న వారు మేల్కొని తాము అంత సుదీర్ఘకాలం పాటు గాఢ నిద్రలో ఉన్నామని తెలిసి ఆశ్చర్యపోయారట. ఆ తరువాత వారు తాము ఎందుకు ఆ గుహను చేరుకున్నారో, తమకు తెలియకుండానే ఎలా నిద్రకు జారుకున్నారో, ఇంతకాలం తర్వాత ఎలా మేలుకున్నారో వివరించి దేవుని కృప గురించి విశ్వాస సాక్ష్యం పలికి చనిపోయారట. ఆనాడు వీరున్న గుహ ఈనాటికి పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. ఆ తరువాత వీరి సమాధులపై క్రైస్తవ ఆలయం నిర్మించబడిందని 1927-29 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో జరిపిన పురాతన తవ్వకాలలో వీరి సమాధులతో పాటు అనేక మంది రోమన్ క్రైస్తవుల సమాధులు వెలుగును చూశాయి. ఆ విధంగా క్రీస్తుపై తమ విశ్వాసాన్ని కాపాడుకునేందుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి కొండ గుహలో రహస్యముగా తలదాల్చుకొని ప్రార్థనలో గడిపిన ఈ 7 పుణ్యమూర్తులను కథోలిక శ్రీసభ వేద సాక్షులుగా గుర్తించి గౌరవిస్తోంది. క్రీస్తును వదులుకునే కన్నా తమ లౌకిక సంపదలను సుఖభోగాలను వదులుకునేందుకు సిద్ధపడిన వీరి విశ్వాస జీవిత ఆదర్శాన్ని స్మరించుకుని మనం కూడా క్రీస్తు పట్ల మన విశ్వాసాన్ని బలపరచమని దేవుణ్ణి వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తివంతులైన ఓ సర్వేశ్వర, ఈరోజు ఎఫెసుకు చెందినటువంటి 7 వేద సాక్షులను మేము స్మరించుకొని ఆడుతూ ప్రేరణాత్మకమైనటువంటి వారి యొక్క జీవితమును గురించి మేము తెలుసుకొని ఉంటిమి. ఎంతో సాహసోపేతమైనటువంటి విశ్వాస వీరత్వము కలిగినటువంటి వీరి జీవితానికి గాను మీకు కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాము. మా హృదయంలో ఉన్నటువంటి భయమును పిరికితరమును తీసివేసి ఈ 7 వేద సాక్షులు మిమ్ము అనుసరించుటలో చూపించినటువంటి తెగువను, విశ్వాసమును, ధైర్యమును మా హృదయములలో కూడా కలిగింపుడు. మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.